Ready to move in premium triplex villas at Bachapalli APR projects. ఈ రోజు మిమ్మల్ని అందరినీ చూస్తా ఉంటే ఎవరైనా ప్రజల కోసం బ్రతికితే వాళ్ళు చిరస్థాయిగా మీ గుండెల్లో ఉంటాడు. అలాంటి వ్యక్తి గోపాలకృష్ణారెడ్డి గారు, నా మిత్రుడు. ఒకసారి ఆయన తలుచుకుంటూ ఈ సభ ప్రారంభిస్తున్నాను. గోపాలకృష్ణారెడ్డితో నాది దశాబ్దాల అనుబంధం. 2014లో నా కేబినెట్లో కూడా పనిచేసిన వ్యక్తి. ఏదైనా రాజకీయం అంటే దానికి ఒక నిర్వచనం ఇచ్చిన వ్యక్తి. ఎంత పదవి ఉంటే అంత ఒదిగి పనిచేసిన వ్యక్తి గోపాలకృష్ణారెడ్డి గారు. ఆ రోజే కాకుండా ఈ రోజే కాకుండా రేపు కూడా ఒక ఆదర్శమైనటువంటి వ్యక్తి గోపాలకృష్ణారెడ్డి గారు. ఆయనకు మరొక్కసారి మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తూ మీటింగ్ స్టార్ట్ చేస్తున్నా. తమలో అప్పటికి ఇప్పటికీ ఎంత రాజకీయాలు మారిపోయినాయో మీరు చూశారు. గుడిలోని లింగాన్ని మింగే వాళ్ళు వచ్చారు. ఇప్పుడు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కమిషన్లు, కబ్జాలు, ఆక్రమణలు, వసూళ్లు, సెటిల్మెంట్లు, రౌడీజం, కేసులు, పైన ఒక సైకో, ఇక్కడ ఒక పిల్ల సైకో. అందుకే ఈ రోజు మీరు చూస్తే జనంలో ట్రెండ్ మారింది. జగన్ బెండు తీయడం ఖాయమైపోయింది. మన మీటింగులు గలగల, జగన్ మీటింగులు వెలవెల అయిపోయినాయి. మనం మీటింగ్ పెడితే నీరాజనాలు, జగన్ మీటింగ్ పెడితే ఖాళీ బిందెలతో ఎప్పుడెప్పుడు ఇంటికి పంపిద్దామని మహిళలకు రోడ్డెక్కే పరిస్థితికి వచ్చారు. అయితే ఈరోజు నేను విమర్శించడమే కాదు, బాధ ఆవేదనతో చెప్తున్నాను. ఏం తమ్ముళ్ళు, ఈ రాష్ట్రం సక్రమంగా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ జీవితాల్లో ఏమైనా వెలుగు వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. 5 ఏళ్ల పాలన మీకు లాభపడిందా అని నేను అడుగుతున్నా. లేదు అనే వాళ్ళు చేలి పైకెత్తండి. ఏంటి చెత్త పాలన నేను అడుగుతున్నా. ఇంకో పక్క మీరు చూస్తే పై లెవెల్లో జగన్మోహన్ రెడ్డి ఒక అహంకారి, ఒక విధ్వంసకారుడు, ఒక అవినీతి పరుడు. అందుకనే ఇక్కడ చూస్తే కాళహస్తిలో నేను చూస్తున్నా ఈ బియ్యం రెడ్డిని ఎట్టబట్టాలో నాకైతే అర్థం కావడం. నేను చాలా మందిని చూశా, కాలగర్భంలో కలిసిపోయారు అలాంటి నాయకులందరూ. ఇప్పుడు చెప్తున్నా, మా తమ్ముళ్ల పైన కేసులు పెట్టి నిన్ను ఎక్కడ ఉన్నా వదిలిపెట్టను కబద్దార్, జాగ్రత్తగా ఉండు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.